దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య ధ్యానాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశము వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయినట్లు చేసేదను. ఇది చాలా గొప్ప వాగ్దానం. ఆ దినాన ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న వాగ్దానమే ఇదేనన్నా దేవుడు మనకి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దేవుడికి మనకి ఇస్తున్న వాగ్దానం ఇది. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. మన శత్రువులు ఎవరైనప్పటికీ వారు భయపడేట్లు చేస్తాడంట. ఎప్పుడునంటే దేవునితో మనకి అవినాభావ సంబంధం ఉన్నప్పుడు, దేవునితో మంచి రిలేషన్షిప్ కలిగి మనం జీవిస్తున్నప్పుడు శత్రువు మనకు భయపడేట్లుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ నీవు పోవు సర్వదేశం వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయినట్లు చేసేదను. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీ దేశమును అని అంటలేదు, సర్వదేశమును ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయినట్లు చేసేదను అంటున్నాడు. నీ శత్రువులు అంటలేదు, నీ సమస్త శత్రువులు. నీ దేశం అంటలేదు, నీ సమస్త దేశములు, సర్వదేశములు అంటున్నాడు. అంటే మన సమస్య ఎంత పెద్దదైనప్పటికీ, ఎన్ని సమస్యలు మన జీవితంలో అలుముకుంటున్నప్పటికీ వాటన్నిటి నుంచి మనం విడిపించడం మాత్రమే కాదు, వాటిని జయించి వాటిని మన యొద్ద నుండి పారిపోయినట్లు చేసే దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఎప్పుడునంటే ఆయనను బట్టి, దేవునితో ఉన్న అవినాభావ సంబంధాన్ని బట్టి, దేవునికి మనం పరిపూర్ణంగా అప్పగించుకున్న స్థితిని బట్టి మన జీవితంలో జయాన్ని పొందుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో కనాన్ దేశానికి ప్రవేశించినప్పుడు యెరికో పట్టణం జయించిన మీదట హాయి పట్టణం జయించడానికి వేగుల వారిని పంపిస్తాడు. అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ మీరు చూసిరండి అని చెప్పి పంపించినప్పుడు ఆ వేగుల వారు వచ్చి యెహోషువకు సమాచారం చేస్తారు. ఆ దేశం అంత పెద్ద దేశమేం కాదు, అక్కడ జనులు చాలా ఈజీగా మనం జయించగలం. 2000-3000 మంది ఉంటే సరిపోతుంది వారిని జయించడానికి అని చెప్పేసి సమాచారం యెహోషువకి అందించినప్పుడు 3000 మందిని మరి యెహోషువ హాయి పట్టణం మీదకి పంపిస్తాడు. ఈ 3000 మంది ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రం కూడా హాయి వారి ఎదుట నిలవలేకపోతారు. అంత మాత్రమే కాదు, 36 మందిని హతం చేస్తారు హాయి పట్టణస్థులు ఇశ్రాయేలు ప్రజల్ని. ఈ సంఘటన ఎంతో కదిలించింది ఇశ్రాయేలు ప్రజలకి, యెహోషువకి. వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, మీరు శపితమైన దాన్ని మీరు మీలో ఉంచారు, తద్వారా మీరు వాటమి పాలయ్యారు అని అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి వారి హృదయాల్ని పరిశుద్ధపరుచుకుని దేవునితో సమాధానపడి ఏ శపితమైనది వారి జీవితంలో ఉందో అని కనుగొన్నప్పుడు ఆకాను శపితమైన దాన్ని తనలో ఉంచుకున్న దాన్ని బట్టి వాటమి పాలేరని గ్రహించి దేవుని సన్నిధిలో వాళ్ళు పరిశుద్ధపరుచుకొని మరలా హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు గొప్ప జయమిస్తాడు దేవుడు. హాయి పట్టణస్థులు ఒక్కరు కూడా మిగలలేదు, అందరిని హతం చేస్తాడు.
వారందరూ కూడా పారిపోయి తరిమి పట్టుకుని హాయి పట్టణస్తున్న అందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలు హతం చేస్తారు. ఒక్కరు కూడా మిగలే. హాయి పట్టణాన్ని సంపూర్ణంగా జయిస్తారు. ఈ విషయాన్ని ఎందుకోసం చెప్తున్నానంటే, మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన స్థితి మన జీవితంలో ఏదైతే ఉందో వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా అది ఉంటూ ప్రభు నాకు జయమి ప్రభు అని అంటే మనం జయం పొందుకోలేం. దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే మన జీవితంలో ఉందో వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో మంచి సంబంధం కలిగి మనం జీవిస్తున్నప్పుడు ప్రతి దినం కూడా యేసు రక్తం చేత కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఆయనతో మనం అనునిత్యము జీవిస్తూ ఉన్నప్పుడు మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, మనల్ని చూసి శత్రువు భయపడేటట్లు చేస్తాడు. నూతన సంవత్సరంలో మనకి దేవుడు ప్రవేశింపజేస్తాడు. మన జీవితంలో ఏ ఆటంకాలు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా ఎదురుగా నిలబడి జయించలేకపోతున్నామని అనుకుంటున్నావో అది దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకోసమే యాకోబు రాసిన పత్రికలో మాట ఉంది, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం, మన జీవితంలో గొప్ప జయం పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదేనా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇది వ్యక్తిగతంగా అందరికీ ఇస్తున్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, మమ్మల్ని చూచిన వారు భయపడేటట్లుగా చేస్తారని వాగ్దానం చేస్తావు. ఎప్పుడునంటే మీతో మేము అవినాభావ సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు మా శత్రువు ఏదైనప్పటికీ ప్రభువా వాటన్నిటి నుంచి మాకు జయమిచ్చి దేవుడు ఉన్నావు ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా వాగ్దానం చేసావు, వాగ్దానం నెరవేర్పు వారి జీవితాలు జరిగించావు ప్రభువా. సమస్త దేశాల మీద, సమస్త శత్రువుల మీద, సర్వజనుల మీద వారికి జయమిచ్చావు ప్రభువా. తద్వారా వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించావు తండ్రి. ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితంలో ఏదైతే సమస్య, ఏదైతే గలిబిలి, ఏదైతే ప్రభువా వారి జీవితంలో ఇది ఏమాత్రం జయించలేకపోతున్నానని ఒక వ్యతిరేకమైన స్థితి ఉందో వాటన్నిటి నుంచి విడుదల తెచ్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ వాటన్నిటి నుంచి జయమిచ్చి వీరి ద్వారా మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరొకసారి మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ వీరి జీవితం ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని బ్రతమనుకుంటూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.